ఇక్కడ కష్టపడుతూ పనిచేస్తూ తన కడుపుని నింపుకుంటున్న ఇతనికి మనం ఒక పూట ఆకలిని తీర్చబోతున్నాము. నేను తన దగ్గరికి వెళ్ళి అంకుల్ ఏమన్నా తిన్నారా అని చెప్పేసి అడిగాను. లేదు అని చెప్పేసరికి సరే మీరు ఇక్కడే ఉండండి, నేను పక్క నుంచి ఏదైనా ఫుడ్ తీసుకొస్తానని చెప్పేసి అన్నాను. సరే మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి చాలా దూరం వెళ్ళాను. కనిపించలేదు. అక్కడే ఒక టిఫిన్ షాప్ కనిపించింది. సరే అని చెప్పేసి అక్కడ నుంచి అంకుల్ కోసం టిఫిన్ అయితే తీసుకొని అంకుల్ కోసం వెళ్తున్నాను. దారి మధ్యలో నేను ఆలోచించేది ఒకటి, అంకుల్ అక్కడే ఉంటాడా లేకపోతే వెళ్ళిపోతాడా అని చెప్పేసి. నేను వెళ్ళేసరికి అమాయకత్వంతో అక్కడే కూర్చొని ఉన్నారు. సరే అని చెప్పేసి పిలిచి ఆ ఫుడ్ ని అయితే తనకిచ్చాను. తను చాలా హ్యాపీగా నాకు ఒక చిన్న మాట చెప్పారు, మీరే వినండి. తను చెప్పిన ఈ మాటలు చాలా వినవలేదు. హెల్ప్ చేయడంలో ఒక ప్రత్యేకమైన హ్యాపీనెస్ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ నేను ఒక్కడే కాదు, మీతో కూడా నేను పంచుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ నన్ను ఫాలో చేసుకోండి. హ్యాపీనెస్ ని మీకు కూడా నేను పంచుతాను. ఇలాంటి ఎన్నో హ్యాపీనెస్ మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే ఫాలో చేసుకోండి. కలిసికట్టుగా హెల్ప్ చేద్దాం.